హాయ్ గైస్, విజయవాడలో సింగనగర్లో అయితే సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. నేనైతే ఇందాకడే వెళ్ళాను, తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. ఒక్కొక్కరు చూస్తే ఒక ఆరుగురు ముసలోళ్ళు అయితే చనిపోయారంట. ఇప్పటికి ఇందాకడే ఒక బాడీ తీసుకొచ్చారు, 6 బాడీలు తీసుకురావడానికి కూడా అసలు ఛాన్స్ లేదు అక్కడ. అలా ఉంది సిచ్యువేషన్ అక్కడ. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఫుడ్ లేదు. నేను చేస్తాను. మీకు కూడా ఏమైనా సహాయం చేయాలనిపిస్తే నా నెంబరు డిస్ప్లేలో ఇస్తాను. వాటర్ కానీ ఫుడ్ కానీ ఎక్కడ మీరు ఇచ్చే బట్టి ఎక్కడ ఏది ఉన్నా కానీ నేను తీసుకొని నేను వెళ్ళి వాళ్ళకి ఇస్తాను. నా ఫోన్ నెంబర్ మాత్రం నా డిస్ప్లేలో ఉండిద్ది, చూడండి. మీకు అక్కడ జరిగిన వీడియోలు అన్నీ మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను. మనిషి ప్రాణాల మీద అంబులెన్స్ కూడా ఏం చేస్తున్నారు సార్? గవర్నమెంట్ ఏం చేస్తుందండి? అసలు మరీ ఘోరంగా ఉంది సార్, ఘోరంగా ఉంది సార్. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేషెంట్లకు 108 కూడా అలాగుంది పరిస్థితి. ఇంటిమేషన్ కూడా లేదు. లేదు సార్, ఇప్పుడు 108 ఇక్కడ లేడీస్ పడిపోయింటే రమ్మంటే మేము కాదండి వేరే వాళ్ళు వస్తారు మేడం కిందకి వెళ్ళారు అంటున్నారు. ఆమె సీరియస్ పడిపోయింది అప్పటికి, అయినా రావట్లేదు. ఏం కాదు, ఏం చనిపోయాడు. ప్రభుత్వం అన్ని చేస్తున్నాడు, ఏం చేయట్లేదు సార్. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందండి. ప్రభుత్వం చనిపోయాడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు కనీసం ఇంత వాటర్ వస్తుంది ఖాళీ చేసి చోటుకి వెళ్ళిన ప్లేస్ చెప్పింది కూడా లేదండి. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా మధ్య మార్నింగ్ వచ్చిన నైట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరికి రాలేదండి. చాలా వరస్ట్ అండి. గవర్నమెంట్ అయిపోయింది 6 months లో క్లోజ్. ప్రభుత్వం అయితే చేస్తుంది కానీ ఫ్లైఓవర్ మీద కాగిపోతుంది. అన్ని లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయండి. చెయ్యండి. మొత్తం ఎన్ని కాలనీలు ఉంటాయి? మొత్తం ఉంటాయి. కాలనీలతో కాదన్నా, కానీ లక్షల్లో ఉన్నారు. ఆకలి తలం పెడుతున్నారు. వాటర్ కోసం వాళ్ళంతా నడుచుకొని వస్తున్నారు. ఏం చేస్తారు? ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకో ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఎక్కడ కాదు, లోపలికి ఇవ్వండి. అందరికీ నమస్కారం. అది చేయాల్సింది లోపలికి ఇవ్వండి. చచ్చిపోతారు లోపల అందరూ. బోర్డులే లోపలే లేదు సార్. బోర్డు లేదు సార్ లోపల. ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ లేదు సార్. అలా ఒకరు సాయం చేసుకోవడమే. పైపు రోడ్ నుంచి మామూలుగా ఇక్కడ ప్రకాశ్ నగర్ నుంచి పైపు రోడ్ వస్తే 300 అంట. వాలంటీర్స్ లేని ఇల్లు అంటే ఇప్పుడు అందరూ తెలుసుకున్నా ఉన్నా చాలా దరిద్రంగా ఉంది గవర్నమెంట్ పర్పస్ అయితే. కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. నేనైతే పూర్తిగా విఫలమైంది గవర్నమెంట్ అయితే. దయచేసి ఇప్పటికైనా సరే అందరికీ సహకరించండి. చూడండి.